ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. దేవుని వాక్యము జీవమును స్వస్థతను ఇస్తుంది. నేటి ధ్యానం కొరకు 107వ కీర్తన 20వ చరణాన్ని చదువుకుందాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ప్రియులారా, ఈ మధ్య కాలంలో యేసు ఏమై ఉన్నాడో మనము అదే అయి ఉన్నాము అని నేను ఒక యూట్యూబ్ ప్రసంగంలో మాట్లాడాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. మన ప్రభు అయిన యేసు మన పాపాలను మన వ్యాధులను సిలువపై తన సొంత శరీరములో భరించి అవేమీ లేకుండా సమాధి నుండి తిరిగి లేచారు. పునరుద్ధానుడైన యేసుకు ఏ వ్యాధి లేనట్టే మనము కూడా ఈ లోకములో ఏ వ్యాధి లేకుండా బ్రతుకుతాం. ఈ మధ్య కాలంలో మా సంఘాల్లోని ఒక సంఘములో ఒక సహోదరి అద్భుతమైన స్వస్థతను పొందుకున్నారు. కేవలము ఒక్కసారి చేసిన ప్రార్థన ఫలితంగా ఆ సహోదరి యొక్క రొమ్ములోని గడ్డను దేవుడు మాయం చేశాడు. ప్రియులారా, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఆయన స్వస్థతను గురించి బైబిల్ గ్రంథం అనేక సాక్ష్యాలను కలిగి ఉన్నది. మన ప్రభు అయిన యేసు ఈ లోకములో సంచరించినప్పుడు చిన్న రోగాలను తీసివేశారు, పెద్ద రోగాలను తీసివేశారు, చివరికి చనిపోయిన వారిని కూడా బ్రతికించారు. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 14-15 వచనాలలో పేతురు అత్తకు జ్వరం వచ్చింది, యేసు ఆమెను స్వస్థపరిచాడు. అలాగే మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 9-13 వచనాలలో ఎండిపోయిన చేతిని దేవుడు బాగు చేశాడు. అలాగే లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 11-13 వచనాలలో 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయిన స్త్రీని ప్రభు స్వస్థపరిచి ఆమె చక్కగా నిలవబడినట్లు చేశాడు. అలాగే యోహాను సువార్త 9వ అధ్యాయం 1-7 వచనములలో పుట్టుకతో గుడ్డివాడైన ఒక వ్యక్తికి ప్రభు చూపునిచ్చాడు. అలాగే మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయం 22-25 వచనాలలో బెత్సైదాలోని మరొక గుడ్డివాణిని యేసు స్వస్థపరిచాడు. ప్రియులారా, ఇలాగ మన ప్రభు పక్షవాయువు గల వారిని బాగు చేశాడు, చెవిటి మూగవారిని బాగు చేశాడు, మూర్ఛ రోగులను బాగు చేశాడు, రక్త రోగపు స్త్రీని బాగు చేశాడు, యాయిరు కుమార్తెను బ్రతికించాడు. చివరికి చనిపోయి 3 రోజుల తర్వాత కుళ్ళిన స్థితిలో ఉన్న లాజరును కూడా ఆయన బ్రతికించారు. ప్రియులారా, వీటన్నిటిని గురించి బైబిల్ గ్రంథం ఎందుకు చెబుతుందంటే మీ విశ్వాసాన్ని నా విశ్వాసాన్ని బలపరచటానికి, అలాగే మనలను విశ్వాసములో స్థిరపరచటానికి. యేసును గూర్చి నీవు నమ్ముతున్నది అక్షరాల వాస్తవం, అది జరిగి తీరుతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని మన ప్రభు సెలవిచ్చారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీ రోగమును యేసు నయము చేయగలడని నమ్ముతున్నావా? ఇప్పుడే మీ విశ్వాసమును బట్టి ఆయన మీ ప్రార్థనకు జవాబిస్తాడు. నీవు స్వస్థతను పొందుకుంటావు, నీ ఇంట్లో వాళ్ళు బాగవుతారు, ఆయన నీకు తిరిగి శాంతి సమాధానాలను ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీవు స్వస్థపరిచే దేవుడు. మాకు స్వస్థత ఇవ్వటానికి మీరు కొరడాలతో 1 తక్కువ 40 దెబ్బలు కొట్టబడ్డారు. నీవు పొందిన దెబ్బల చేత మేము స్వస్థత పొందుకుంటున్నాము. ఈ మాటలు వింటున్న మా ప్రియ వీక్షకులు ఎవరైతే రోగులుగా ఉండి స్వస్థత కొరకు నీ వైపు చూస్తున్నారు, అనేక సంవత్సరాలుగా వారిని వెంటాడుతున్న వ్యాధుల నుండి వారు ఇప్పుడే విడుదల పొందుకొందురుగాక. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ స్వస్థపరిచి బాగు చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.